కరెంటు కోతలు, రోడ్ల మీదకి ప్రజలు. కరెంటు పోతుందనేది అయితే వాస్తవం. కరెంటు పోతుందనేది వాస్తవం. రాత్రి 2 గంటలు కరెంటు పోయింది. 2 గంటల సేపు 2 గంటల సేపు కరెంటు లేదు. రాత్రి 1 నుంచి వెళ్ళి 3 గంటల వరకు కరెంట్ వెళ్ళి నిద్రపట్టి పాడు కాదు, ఉడకపోస్తుంటే. గతంలోనైతే పోలేదు. ఇక కరెంటు బిల్లు వచ్చిందంటే కరెంటు బిల్లు వచ్చింది. ఈ ఎండాకాలం అసలు ఈ రోజులల్లో ఒక చిన్న క్యాలిక్యులేషన్ మీకు చెప్పాలనుకున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం అన్నీ బాగానే ఉన్నాయి కానీ కొన్ని ముచ్చట్లల్లో జనాలు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, నేను దీన్ని అంటే విమర్శిస్తలేను, జస్ట్ ఐఎమ్ టెలింగ్. ఇప్పుడు వీళ్ళు 200 యూనిట్ల వరకు పెట్టారు కదా. యూనిట్ల వరకు ఏది ఈ కరెంటు ఫ్రీ. యూనిట్ల వరకు వీళ్ళు కరెంట్ ఫ్రీ పెట్టారు. ఎవరు? కాంగ్రెస్. కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. 200 యూనిట్ల వరకు కాలిస్తే కరెంటు ఉచితం ఆ ఇంట్లో. బేసిక్గా ఇప్పుడు మామూలుగా ఒక చిన్న క్యాలిక్యులేషన్ చేసుకుందాం. ఒక ఇల్లు ఉంటుంది, ఇప్పుడు ఈ ఇంట్లో మామూలుగా ఇప్పుడు బలిసినోడైనా పేదోడు కూడా మధ్యతరగతోడు కూడా అది బేసిక్ నీడ్స్ కనుక ఆ ఇంట్లో ఖచ్చితంగా ఒక ఫ్రిడ్జ్ ఉంటుంది, ఫ్యాన్ ఉంటుంది, మళ్ళా ఎండాకాలం కనుక కొందరు కూలర్ కూడా వాడతారు. ఇవన్నీ కాకుండా రెగ్యులర్గా యూజ్ చేసేటివి లైట్స్. ఇంకేముంటాయి మనం వాడేటి? కొందరు అప్డేట్ ఇక సరే ఇక వైఫైలు గిఫైలు ఇక సిస్టమ్లు ఇవన్నీ కూడా పక్కన పెడదాం. మళ్ళీ టీవీ, ఇవన్నీ కూడా బేసిక్ నీడ్స్. ఒక కామన్ మ్యాన్కు ఇవన్నీ కూడా బేసిక్ నీడ్స్. ఇక కూలర్ ఉన్నా ఉండకపోయినా కూడా ఈ ఫ్రిడ్జ్, ఫ్యాను, లైట్స్, టీవీ అయితే అందరి ఇళ్ళల్లో ఉంటాయి. పేదోడి ఇంట్లో ఒక నార్మల్ టీవీ ఉంటుంది, సెకండ్ హ్యాండ్ టీవీ ఉంటుంది. ఇక అది లోటలలో లేసినట్టు లొడలోడ వచ్చినా కూడా సౌండ్ అట్లీస్ట్ టీవీ అయితే ఉంటుంది. ఎందుకంటే టీవీకి ప్లగ్ పెట్టి కట్కేస్తే ఆన్ చేస్తే కరెంటు బిల్ అయితే కాలుతుంది కదా, అవుతుంది కదా ఆ యొక్క పవర్ను వినియోగించినప్పుడు. ఫ్రిడ్జు, ఫ్యాను, కూలరు, లైట్స్, టీవీ గిన్ని వాడినాక ఇప్పుడు 28 రోజులకు ఈ యొక్క బిల్లు ఏది కరెంటు బిల్లును కౌంట్ చేస్తారు కదా. ఒక సామాన్యుడు గిన్ని యూజ్ చేసిన తర్వాత 200 యూనిట్ల వరకు వస్తుందంటారా కరెంటు? 200 యూనిట్ల లోపే కరెంటు కాలుతుందంట్లా? మీరు ఆలోచించాలి. ఇవన్నీ కూడా అంటే ఈ పథకాలు ఇవ్వడమే కేవలం, దాని నిజంగా ప్రజలకు ఎట్లా మేలు జరుగుతుందో కూడా ఆ దిశగా పనిచేయరు. 200 యూనిట్ల వరకు ఇచ్చేసినాం ఫ్రీ, 200 పైన ఒక్క యూనిట్ పెరిగినా కూడా అప్లికేబుల్ కాదు. ఇది నువ్వు అమౌంట్ కట్టాల్సిందే. దీనివల్ల నిజంగా సామాన్యుడికి న్యాయం జరుగుతుందా జరగదా అనేది క్వశ్చన్ మార్క్. ఈ 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ వల్ల నిజంగా సామాన్యుడికి న్యాయం జరుగుతుందా లేదా అనేది క్వశ్చన్ మార్క్. నిజంగా జరుగుతుందా? 200 పైన ఒక్క యూనిట్ ఎక్కువ కాలినా కూడా ఆడు బిల్లు కొడతాడు, ఆ బిల్లు నువ్వు కట్టాలి, ఖచ్చితంగా కట్టాల్సిందే. ఇది ఒక తెలిసి కాలువం కదా. ఓనాడు ఫ్యాన్ వేసి మర్చిపోయి బయటికి వెళ్ళిపోతాం. చుట్టాలు 10 మంది వచ్చినప్పుడు ఇక రోజు ఫ్యానే వాడుకుంటాడు. 2 రూమ్లలో ఫ్యాన్లు ఎత్తారు. 10 మంది చుట్టాలతో 5 నీళ్ళ కూర్చోబెడతారు. ఎండాకాలం ఎండలేక పోయేటప్పుడు కూలర్ ఆన్ చేస్తాడు కాదా. ఎవడన్నా ఆడో ఈడో వస్తే లేకపోతే ముందు జాగ్రత్తతోటి వానలు పడితేనే కూరగాయలు కుళ్ళిపోతాయి అన్నప్పుడు అట్లా ఇట్లా తెచ్చి కూరగాయలు ఫ్రిడ్జ్లో పెడతారు. ఫ్రిడ్జ్ ఎప్పుడు 24 అవర్స్ ఆన్లోనే ఉంటుంది. ఫ్రిడ్జ్ బంద్ చేస్తే ఖరాబ్ అవుతుంది. అందరికి తెలిసిన ముచ్చట్నే. గిన్ని కథలు నడుస్తుంటే లైట్లు వేసుకొని టీవీ చూడంగా ఇవన్నీ అవుతా ఉంటే 200 యూనిట్ల వరకు కరెంట్ ఎట్లా కాలుతుంది? దీనివల్ల జనాలకు ఎట్లా న్యాయం చేస్తుంది? నిజంగా నువ్వు కరెంటు విషయంలో జనాలకు న్యాయం చేయాలనుకుంటే నువ్వేం చేసేది ఉండే అంటే 200 యూనిట్ల వరకు కాలిస్తే కరెంట్ ఫ్రీ అని పెట్టేది లేకుంటే ఏం చేసేది ఉందంటే కరెంటు బిల్లు
ఎంత అయినా రాని 1000 రూపాయలు రాని 500 రాని నువ్వేం చేసేది ఉందంటే ఎంతైనా వాడుకొని సరే. కానీ ఎగ్జాంపుల్కి చెప్తున్నా మీకు ఒక మాట, ఒక 150 రూపాయల వరకు నేను మాఫీ చేస్తాను పెట్టేది ఉంటుంది అందరికీ. ఒక 150 రూపీస్ వరకు ఎగ్జాంపుల్, నువ్వు ఇక 50 రూపాయలు చేస్తావా, ఇక 30 రూపాయలు చేస్తావా, ఎంత చేస్తావో చెయ్యి. అట్లా పెట్టినప్పుడు 1000 వాడినోనికైనా, 150 రూపాయల కరెంటు వాడినోనికైనా, లేకపోతే 200 వాడినోనికైనా, 400, 500, 5000 వాడినోనికైనా కూడా ఎంతైనా కూడా ఇక్కడ నువ్వు కొంత అమౌంట్ సేవ్ చేసినోడు అవుతావు. ఇది కదా నిజంగా ఈ రోజుల్లో ఎంత పేదోడైనా, ఎంత డబ్బునోడైనా, ఎవడైనా సరే కానీ 200 యూనిట్ల వరకు కాల్వడం అనేది అది పాసిబుల్ అవ్వదు. అది కాల్వలేరు. అట్లా ఉండదు, ఆ కథ అట్లా ఉండదు. చాలా తక్కువ మంది, ఎక్కడో ఇల్లు వాడకం లేనోడు, ఇంట్లో ఉండనోడు వాళ్ళే. ఈ రోజులలో టీవీ, ఫ్యాను, ఫ్రిడ్జు, కూలరు ఇవన్నీ లేనోళ్ళు ఎవరు ఉన్నారు? బాత్రూంలో లైటు, బయట లైటు, వంట రూమ్లో లైటు, బెడ్రూమ్లో లైటు, హాల్లో ఒక లైటు, ఈయన 5 లైట్లు అయిపోయాయి. 200 యూనిట్ల వరకే కాలిస్తే ఫ్రీ అంటే అది అవుతుందా? అది పాసిబుల్ అవుతుంది? అట్లా కాదు కదా. ఏదో ఇక అట్లా అదొక ముచ్చట. అట్లా అంటే ఫ్రీ ఇచ్చినావా అంటే ఇచ్చినాగానే 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ అని చెప్పాలి కదా. దీనికి తోడు మళ్ళీ కరెంట్ తీసుడు. నువ్వు కరెంటు తీయంగానే 200 యూనిట్లు అవుతలేదు, అంత పైన అవుతుంది. ఇక నువ్వు కరెంటు ఉంచితే ఇక అది ఎన్ని యూనిట్లు అవుతుంది?